జగన్మోహన్ రెడ్డి అసత్య ప్రచారాలతో ప్రజల్లో అలజడి సృష్టిస్తున్నారని తణుకు ఎమ్మెల్యే ఆర్ఎంఎల్ రాధాకృష్ణ విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా రెండేళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమంలో భాగంగా ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం పైడిపర్రు 31, 34 వార్డులో చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ ఇంటింటికి పర్యటించి రెండేళ్లలో జరిగిన అభివృద్ధి సంక్షేమాన్ని వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పొగాకు రైతులపై జగన్ కపట ప్రేమ చూపిస్తున్నారని ఎద్దేవా చేశారు. అమరావతి ప్రాజెక్టు అయిన పోలవరం, భోగాపురం ఎయిర్పోర్ట్ ఇలా రాష్ట్రానికి పరిశ్రమలు వచ్చినా క్రెడిట్ చోరీ చేస్తున్నారని అన్నారు. నియోజకవర్గంలో 75,000 నివాసాలకు తెలుగుదేశం కూటమి శ్రేణులు ఇంటిని సందర్శించారని చెప్పారు. తణుకు నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి సంక్షేమం ఇంటింటికి తెలియజేయడం జరుగుతుందన్నారు. పట్టణంతో పాటు గ్రామాల్లో బూత్ స్థాయి నుంచి గ్రామాల్లో వార్డుల్లో తిరిగి ప్రతి ఇంటికి అందించిన లబ్ధిని వివరిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ సారథ్యంలో రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం పరుగులు పెడుతోందన్నారు. ఒక అధికారంలో ఉన్నప్పుడు వ్యవస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసి ఆ రోజు అమరావతిలో ఉన్నటువంటి ఏదైతే ప్రజావేదిక కోల్చివేతతో ప్రారంభమైనటువంటి 5 సంవత్సరాల విధ్వంసాన్ని ఈరోజు రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా మర్చిపోలే. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పొగాకు రైతుల మీద కపట ప్రేమ కురిపిస్తున్నాడు. అదేవిధంగా క్రెడిట్ చోరీ చేసుకుంటూ ప్రతి దానిలోనూ కూడా నేను నా వల్లే వచ్చింది ఇక్కడ ఈ రాష్ట్రంలో. ఈరోజు అమరావతి ప్రాజెక్ట్ వచ్చినా లేదా పోలవరం ప్రాజెక్టు వచ్చినా కంప్లీట్ అయినా ఆయన వల్లే కంప్లీట్ అయింది అంటున్నాడు. లేకపోతే భోగాపురం ఎయిర్పోర్టు ఆయన వల్లే కంప్లీట్ అయింది అంటున్నాడు. పరిశ్రమలు ఆయన వల్లే వచ్చినాయి అంటున్నాడు. రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు పారిశ్రామికవేత్తలందరూ కూడా పరుగులు పెట్టి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఈయన పరిపాలన చూసి ఈ రాష్ట్రం మొహం చూడటం లేనటువంటి పరిస్థితి ఆ రోజు. అటువంటి పరిస్థితి నుంచి ఈ రోజు ఒక నమ్మకంతో ఒక వ్యక్తి మీద సిబిఎన్ అనే 3 అక్షరాల బ్రాండ్ మీద నమ్మకంతో ఈరోజు రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు రావటం జరుగుతుంది. ఈరోజు మనందరం కూడా చూసాం, పొగాకు రైతుల మీద పర్యటన అని చెప్పి ఏదో ఒక రాజకీయ ప్రేరేపితమైనటువంటి యాత్ర చేసుకుంటూ ఈరోజు దేవరపల్లి కూడా వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి పొగాకు రైతుల మీద కపట ప్రేమ ఈరోజు కురిపిస్తున్నటువంటి వ్యక్తి. అదేవిధంగా రొయ్యల రైతుల మీద కపట ప్రేమ కురిపిస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. రైతుల సమస్యల మీద కపట ప్రేమ కురిపిస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు కూడా రైతు సంక్షేమాన్ని పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. రైతులకి గిట్టుబాటు ధర రాకపోయినా సరే ఏదో మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ని ఇస్తానని చెప్పి మోసగించి రైతులందరినీ కూడా, అలాగే ఆ రోజు రైతు భరోసా అని చెప్పి 13,500 రూపాయలు ఇస్తానన్నటువంటి వ్యక్తి కేవలం 6,500 రూపాయలు మాత్రమే ఇచ్చి రైతులను మోసగించినటువంటి వ్యక్తి ఈరోజు రైతుల కోసం ముసలి కన్నీరు కార్చడాన్ని ఈరోజు తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఈరోజు పొగాకు రైతుల మీద ప్రేమతో వచ్చానని చెప్పి ఏదో రాజకీయ యాత్ర చేసుకుని ఈరోజు రాజకీయ ప్రేరేపితంగా ప్రతిదీ కాడు కార్యక్రమాలు చేస్తూ నిజమైనటువంటి రైతులను ఎవరిని కూడా పరామర్శించకుండా, అక్కడ ఉన్నటువంటి రైతులను ఎవరిని కూడా ఈరోజు వారితో సంప్రదించకుండా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచార యాత్రగా ఈరోజు రావడం జరిగింది. దేవరపల్లిలో వచ్చినటువంటి పొగాకు రైతులందరికీ కూడా ఈ ప్రభుత్వం భరోసాగా నిలుస్తుంది. వారికి మద్దతు ధర ఏదైతే ఉందో దీన్ని ఈరోజు 230 రూపాయలు ఈరోజు కిలోకి ప్రభుత్వం ప్రకటించి వారికి అండగా నిలుస్తుంది. ఈరోజు రైతులందరికీ కూడా ఏ పొగాకు రైతుకి కూడా ఇబ్బంది లేకుండా చేసేటటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంది. దాంతో పాటుగా 10 రూపాయలు ఇమీడియట్ గా వారికి రిలీఫ్ ఇచ్చే విధంగా కూడా అదనంగా కూడా ప్రభుత్వం ఈరోజు రేటు పెంచి వారికి సపోర్టింగ్ ప్రైస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే రైతులందరికీ కూడా 50,000 రూపాయల వరకు కూడా ఈరోజు రుణ సదుపాయం కల్పిస్తూ ముందుకు వెళ్తుంది. ఈ విధంగా పొగాకు రైతులు కానీ ఇతర ఏ రైతాంగ సమస్యలు అయినది కానీ ఇమీడియట్ గా ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పందిస్తూ రైతులకు అండగా నిలబడుతున్నటువంటి ప్రభుత్వం ఈరోజు కూటమి ప్రభుత్వం. ఈరోజు ఆ విధంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఈ విష ప్రచారాలు, అసత్య ప్రచారాలని ప్రజలందరూ కూడా నమ్మేటటువంటి పరిస్థితిలో లేరు. రైతులు ఎవరూ కూడా నమ్మేటటువంటి పరిస్థితిలో లేదు. ఇదే నియోజకవర్గంలో, తణుకు నియోజకవర్గంలో రైతులను ఏ విధంగా అవమానాలు పాలు చేశారో మనందరం కూడా చూసాం. ఆ రోజు ధాన్యం డబ్బులు పట్టలేదంటే రైతులను ఎర్రిపప్పని తిట్టారు. అదేవిధంగా లారీ కిరాయిలు పట్టలేదంటే వేరే విధంగా తిట్టారు. ఆ విధంగా రైతుల్ని 5 సంవత్సరాల పాటు అధికార మదంతో, అధికార దర్పంతో ప్రతి క్షణం కూడా అవమానాల పాలు చేసినటువంటి దుర్మార్గ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం.
ఈ రోజు అటువంటి పరిస్థితి లేదు. రైతాంగానికి అండగా నిలబడేటటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా రాష్ట్రంలో కూటమి నాయకులందరూ కూడా ఈరోజు ఎక్కడ ఏ సమస్య ఉన్నా వెంటనే స్పందించి రైతులందరికీ కూడా అండగా నిలబడటం జరుగుతుంది. ఈ రోజు రైతులకు ధాన్యం కొనుగోలు చూడండి, 24 గంటల్లో ధాన్యం కొనుగోలు చేసినటువంటి 24 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నాయి. ఒక్క తణుకు నియోజకవర్గంలోనే ఈ 2 సంవత్సరాల్లో వచ్చినటువంటి 4 పంటలకు గాను ఈరోజు 4,50,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి 1,100 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేసినటువంటి ఈరోజు ఘనత కూటమి ప్రభుత్వం ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఆ విధంగా రైతులకు అండగా నిలబడేటటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఎన్ని విన్యాసాలు చేసినా ఈ రాష్ట్ర ప్రజలు ఎవరూ కూడా ఆ చీకటి పరిపాలనని మర్చిపోయేటటువంటి పరిస్థితి లేదు. భవిష్యత్తులో కూడా ఈరోజు వారిని ఏ విధంగా వచ్చినటువంటి 11 సీట్లు కూడా రానటువంటి పరిస్థితి వారికి సంభవిస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈరోజు 2 ఏళ్ల నమ్మకం కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఈరోజు 31, 34 వార్డు కూటమి నాయకులకి, ఇక్కడ ఉన్నటువంటి మాజీ కౌన్సిలర్స్కి, అదేవిధంగా ఇక్కడ క్లస్టర్ ఇన్ఛార్జ్ రామకృష్ణ గారికి, అదేవిధంగా యూనిట్ ఇన్ఛార్జెస్కి, బూత్ ఇన్ఛార్జెస్కి అందరికీ కూడా, అలాగే ఈరోజు అబ్జర్వర్ గారు చిట్టిబాబు గారు, అలాగే మీడియా వారికి అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.